హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ వీడియోలో శ్రీ రామనారాయణం గుడి గురించి తెలుసుకున్నాం కదండి, పార్ట్ 1లో. ఇప్పుడు సెకండ్ పార్ట్లోన శ్రీ ఆంజనేయ స్వామి 60 అడుగుల విగ్రహం ఉంది కదండి, దాని మీద లేజర్ షో అయితే వేస్తారు. ఇప్పుడు మనం ఆ లేజర్ షోని అయితే చూద్దాము. ఇది హనుమాన్ చాలీసాతో వేస్తారండి లేజర్ షో. చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఫ్రంట్న కూర్చొని వీడియో తీయడం వల్ల సరిగా నాకు షో అయితే క్లియర్గా కనిపించలేదు అని. ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ అయితే కూర్చోండి, అప్పుడు వీడియో తీయడానికి అయితే బాగుంటుంది. ఆ లేజర్ షో అనేది క్లియర్గా అయితే మనకి వీడియోలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్, ఈ గుడిని తప్పకుండా దర్శించుకోండి. ఎవరైనా దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకైతే విజయనగరం జిల్లాలోని హోటల్స్, లాడ్జెస్ అన్నీ అందుబాటులో ఉంటాయండి. ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది స్టే చేయడానికైతే. ఈ గుడిని మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసిన తప్పు అయితే మీరు అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, నేను ఫ్రంట్ కూర్చోవడం వల్ల చాలా మిస్ అయ్యాను. నాకు వీడియో తీయడానికి కూడా సరిగ్గా రాలేదు. అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా బ్యాక్ సైడ్ కూర్చొనే చూడండి లేజర్ షో అనేది. అప్పుడే మీకు మొత్తం ఆ విగ్రహం మీద మొత్తం రామాయణం గురించి అంతా వేస్తారు, అదంతా మనకి క్లియర్గా కనిపిస్తుంది. బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్, బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి, కంచన వరణ విరాజ సువేశా కానన కుండల కుంచిత కేసా. వజ్ర ఔధ్వజ విరాజై కాంధే మూంజనే ఊఛాజై, శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన. रूप धरिसि यहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर
संहारे रामचंद्र के काज सवारे। सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्र वदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठन गावै। सनकादिक ब्रह्मादि मुनीषा राम शारद सहित अहीशा। राम 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 चंद्र जहाते कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा। मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु लील्योता ही मधुर फल जानू। जय हनुमंत महावीर श्री जय हनुमंत। जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचरज नाही। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे तन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना। मंगल भवन मंगल भवन दशरथ आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै। भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै। हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै। तब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै। राम लखन जानकी जय बोलो हनुमान की। राम लखन जानकी जय बोलो हनुमान की। चारों युग परताप तुम्हारा है परसिद्धि जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे। सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा।
हरै हनुमत से सर्व सुख करै संकट कटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा रामचंद्र के जय पवन सुत हनुमान के जय पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित हृदय बसहु सुरभु राम लखन सीता सहित राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की జై శ్రీరామ్. సర్వ మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే శుక్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ రాధదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవ నిన్నెచ్చనేనంత వాడన్ దయాశాలి వై చూచియుందాత వై చూచి దగ్గరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాలు చంపంటు గావించి వాలిని సంపించి
కాల్చియుం యభూమిదుం చూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామముం ఇచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్మూర్తనొందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం బోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరపూర్వం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. కన్న నాకెవ్వరుం కూర్మిలేరంచు మందుచి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ భాగ్యముల్ కల్పునే సామ్రాజ్యముల్ కల్పు సంపత్తులు కల్పులో వానరాకారయో సమకారయో పుణ్యకంకారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మ మంత్రం వచ్చదేహం పురుం దాచి శ్రీరామ శ్రీరామయంచున్ మనస్తూతమైన ఎప్పుడు తప్పకన్ తనకు రాజిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మదేశం రౌద్రనీశ్వర కల్లోల వీర హనుమంత ఓంకార శక్తంబులన్ భూత ప్రేతంబులన్ పిశాచంబులన్ శాతిని రాతి నిత్యాబులన్ కాలి దెయ్యంబులన్ నీరు బాలంబులన్ దుట్టి నేలంబులన్ పట్టి నీ ముష్టి ఖాతంబులన్ ఆకుదండంబులన్ ధోమఖండంబులన్ తుంచి కాలాసి రుట్టుండవై నీవు బ్రహ్మ ప్రభావాదితమై దివ్యదేదంబులం చూచి రాలోని నా ముత్తు నరసింహయంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా,
అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకొని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి గుంపులుగా కాకుండా నిదానంగా స్వామివార్ల దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.